హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. మిక్సింగ్ కోసం అయితే డేట్స్ తీసుకోండి. ఇందులో ఎక్స్ట్రా అయితే గసగసాలు అండ్ గోందు మేము తీసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం దూరగా వేయించుకోవడమేనండి. ఫస్ట్ అయితే మేము నెయ్యి వేడవ్వగానే గోందు వేసుకుంటున్నామండి. సో ఈ గోందు ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి, అందుకనే మేము స్కిప్ చేయలేము. మీరు కూడా స్కిప్ చేయకండి. ఈ గోందు ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుందంట. చాలామంది కొన్ని స్వీట్స్లో ప్రిఫర్ చేస్తారంట ఈ గోందుని. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అండి. ఇవి వేయిస్తే కూడా ఏదో అప్పడాలు వడియాలు వేయించినట్టు అనిపించింది. ఇవన్నీ మనం ఒక పాన్లోకి తీసుకోవడమేనండి. కొంచెం ఇలా పొంగినట్టు అయిన తర్వాత ఈ గోందుని మేము వేయించుకొని ఒక ప్యాన్లోకి తీసుకున్నాము. ఇంకా మనం అన్నీ మిక్సింగ్ కోసం అదే ప్యాన్లోకి తీసుకుంటామండి. ముందైతే ఈ గోందుని ఇలా వడియాల్లాగా అయిన తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మేము బాదం వేయించుకున్నామండి. బాదం కొంచెం వేయించుకోవడానికి టైం పడుతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాస్త ఓపిక్గా వేయించుకోవాలండి. అటు ఇటు కలుపుతూ మంచిగా వేయించుకోవాలి, మంచి గోల్డెన్ లైట్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఈ మిక్సింగ్ గిన్నెలోకి మళ్ళీ మనం బాదం కూడా షిఫ్ట్ చేస్తున్నామండి. తర్వాత మనం జీడిపప్పు వేయించుకుంటున్నామండి. జీడిపప్పు కూడా ఏ డ్రై ఫ్రూట్ అయినా మాడిపోకుండా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏ డ్రై ఫ్రూట్ మాడిపోయినా మంచిగా ఉండదండి, లడ్డు చేంజ్ అయిపోతుంది టేస్ట్ మొత్తం. తర్వాత మేము పిస్తా వేయించుకుంటున్నాము. ఈ పిస్తా తొందరగా వేగిపోద్దండి, అందుకని ఇలా గరిటెతో ఫాస్ట్గా కలుపుతూ తొందరగా తీసేసుకోవాలి. మేమైతే దూరగానే వేయించుకున్నామండి అన్ని డ్రై ఫ్రూట్స్ని. ఇలా దూరగా వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మేము డ్రై అంజీర్ ఇంకా కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాము. ఈ కిస్మిస్ మేము తక్కువ క్వాంటిటీలో ఎందుకు తీసుకున్నామంటే మొత్తం లడ్డు ఫ్లేవర్ అంతా కిస్మిస్ అవ్వకుండా మేము కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నామండి. ఇది కూడా మిక్సింగ్ బౌల్లోకి వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో వాల్నట్స్ కూడా మనం వేయించుకుందామండి. వాల్నట్స్ ఫ్లేవర్ అంతగా ఇష్టం ఉండదు నాకు, కానీ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయని దాన్ని స్కిప్ చేయడం ఎందుకులే అని దాన్ని కూడా తీసుకున్నామండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం వేయించుకుందాము. దీన్ని కూడా అస్సలు మాడనివ్వద్దండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే మనం వేయించుకోవాలి. ఏది డ్రై ఫ్రూట్ మాడిపోయినా లడ్డు ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. సో అలా మాడనివ్వకుండా మనం తొందరగానే కొంచెం దూరగా వేయించుకునే ప్రయత్నం చేయాలండి. ఇప్పుడైతే మనం గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు మరియు సన్ఫ్లవర్ గింజలు, ఈ 3 గింజలు తీసుకొని మళ్ళీ నెయ్యిలో వేయించుకోవాలి. ఎందుకు ఈ 3 గింజలు ఒకసారి వేయించుకుంటున్నామంటే అవి చిన్న చిన్న పప్పుల్లాగా సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా వేగిపోతాయండి. మనం అసలు మాడిపోతాయనే టెన్షన్ కూడా లేదు. ఇవి 3 కలిపి వేయించేసుకోవచ్చు. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలండి. ఇందులో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి, అస్సలు స్కిప్ చేయకండి. హెల్త్కి చాలా మంచిదండి గుమ్మడి గింజలు, ఈ కర్బూజా గింజలు కూడా, సన్ఫ్లవర్ గింజలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఏది స్కిప్ చేయకుండా అన్నీ యూజ్ చేసుకోండి. తర్వాత మేము దీంట్లోనే కొంచెం గసగసాలు యాడ్ చేస్తున్నాము. సో గసగసాలు కూడా మంచిగా ఫ్లేవర్ ఇస్తుందండి లడ్డూకి. ఇలా మనం దూరగా వేయించుకోవాలి. ఇలా గరిటెతో ఫాస్ట్గా కలుపుతూ వేయించుకుంటే కొంచెం గిన్నెకు అంటకుండా మాడకుండా ఉంటాయండి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ఆ మిక్సింగ్ గిన్నెలోకి తీసుకోవడమేనండి. తర్వాత మళ్ళీ మనం డేట్స్ ఉన్నాయి కదండి, మన డేట్స్ని కూడా మేము నెయ్యిలో వేయించుకుంటున్నామండి. ఎందుకంటే డేట్స్ మనం లడ్డు కట్టేటప్పుడు కొంచెం స్మూత్గా రావాలంటే మనం నెయ్యిలో వేయించుకుంటే లడ్డు కట్టేటప్పుడు ఈజీ అవుతుందండి. అందుకని మేము డేట్స్ని కూడా కొంచెం దూరగా వేయించుకుంటున్నాం. తర్వాత మిక్సీ పడితే ఈజీ అయిపోతుందండి లడ్డు చుట్టడం. ఇప్పుడు మనం వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత కొంచెం మిశ్రమాన్ని తీసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవడమేనండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవద్దండి, కొంచెం బరకగా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్స్ మనకి తెలుస్తాయండి. ఫైన్ పౌడర్గా చేసుకుంటే అంత ఫ్లేవర్డ్గా అనిపించదు. అందుకని మనం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా కొద్దిగా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటూ మిక్సీ పట్టుకోవడమేనండి.
ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు షుగరు లేదా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఈచ్ డ్రై ఫ్రూట్ 100 గ్రామ్స్ తీసుకున్నాము. దానికి కేజీ తీసుకున్నామండి మేము డేట్స్. సో మాకు స్వీట్నెస్ అయితే సరిపోయింది. అందుకని మేము ఎక్స్ట్రాగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయలేము. ఎందుకంటే అక్కడ డేట్స్తో మాకు లడ్డు కట్టుకోవడానికి ఈజీ అనిపించింది. మాకు స్వీట్నెస్ కూడా సరిపోయింది అనిపించింది. అందుకనే మేము మళ్ళీ